ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 105వ భాగం. స్థూల సూక్ష్మ జ్ఞాన స్వరూపాలు. ఈ లెక్కన చూస్తే ఆదియోగి తన తొలి ఆలోచనా శక్తితో ప్రకృతిని వశం చేసుకొనుటకు సహజ ఓంకారనాద శక్తిని అలాగే రామమంత్ర శక్తిని అంచనా వేసి అంతే శక్తితో ఈ రెండు శక్తులను మిళితం చేసి తుంకారనాద శక్తిని కలిగిన డమరుకమును తయారు చేసి ఈ శక్తితో తన ఆలోచన సంకల్ప స్పందన శక్తులతో ఈ విశ్వసృష్టిలో స్వప్న శరీరాలతో స్వప్న లోకాలతో స్వప్న జీవనాటకమునకు నాంది అయినాడన్నమాట. అలాగే విశ్వసృష్టి జరగాలన్నా విశ్వనాశనం జరగాలన్నా విశ్వస్థితి జరగాలన్నా ఈయన డమరుకంలో అమర్చినారు. ఎందుకంటే ఇందులో ఉన్న ఓంకారం రామకారం తుంకారం శబ్ద శక్తులు కలిసి సృష్టి స్థితి లయ చేస్తాయి. ఎలా అంటే ఈ డమరుక నిర్మాణం అనేది 3 బిందువుల కలయిక కలిగి ఉంటుంది. అనగా 2 త్రిభుజ బిందువులు కలిసి వ్యతిరేక దిశలో ఉండి మధ్యస్థ బిందువును కలుస్తాయి. డమరుకమును చూస్తే మీకే అర్థమవుతుంది. పైగా దీనిని మేకతోలుతో చేయటం జరిగింది. అంటే తన విషయంలో అతిగా ఆలోచించిన దక్ష ప్రజాపతికి తల నరికి మేకతలను అమర్చడం జరిగిందని లోక విదితమే కదా. దీనిని ఉపయోగించి మన ఆదియోగి ఏది కావాలంటే అది వినాశనం చెయ్యాలన్నా సృష్టి చెయ్యాలన్నా నాటకం నడిపించాలన్నా చేస్తున్నాడు. అంటే ఈ లెక్కన చూస్తే ఈపాటికే ఈ దేహ సాధనకి సుదర్శన చక్ర ఆరాధన లేదా ఇష్టలింగ ఆరాధన వలన సర్వకర్మల సంకల్పాలు నివారణ అయితే రామశంఖనాదం వలన సర్వస్పందనలు నివారణ అవ్వాలి. అలాగే డమరుకనాదం వలన సర్వ ఆలోచనలు ఆగిపోవటంతో ఆలోచనారహిత స్థితిని పొందటంతో ఆఖరికి మన హృదయ స్పందన ఆగిపోతుంది. తద్వారా ఈ 3 ప్రక్రియలు చేసే ఈ దేహ ఆది జన్మ స్థూల శరీర విగ్రహమూర్తికి అనగా 36వ ఏకమూల బ్రహ్మ కపాలమునకు ఈ ప్రక్రియలు ఆగిపోవటంతో తద్వారా ఈ విగ్రహమూర్తికి పగులు రావటం ఇది కాస్త పూజకి పనికి రాకపోవడంతో దీనిని సముద్రమునందు నిమజ్జనం చేస్తారని జ్ఞానస్ఫురణ కలిగింది. ఇదే స్థితిలో ప్రస్తుత కాశీ విశ్వనాథ లింగం ఉన్నదని దీనిని చూసిన ప్రతి వారికి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ లింగం ఇప్పటికే ఒక పెద్ద చీలిక లాంటి పగులు కనపడుతుంది ఈ లింగం మీద. అంటే ఆదియోగికి ప్రతీక అయిన ఆది కాశీ విశ్వనాథ లింగం నిమజ్జనమై దాని చోటులో రాబో కాలంలో కొత్త గుడి రూపంలో తారకాసురుడు ప్రతిష్ఠించిన తారక బ్రహ్మలింగమే కాశీ విశ్వనాథ లింగంలా ప్రచారంలోకి వస్తుందన్నమాట. ఈయనే శాశ్వతంగా నిమజ్జనం అవుతున్నప్పుడు నా దేహ విగ్రహమూర్తి కూడా రాబోవు కాలంలో తప్పక నిమజ్జనం అవుతాడు కదా. ప్రస్తుతానికి ఈ దేహ సాధనకి సుదర్శన చక్ర ఆరాధన వలన కొత్త సంకల్పాలు వచ్చే సర్వకర్మ నివారణ అవ్వటం వలన పునఃజన్మరాహిత్య స్థితిని పొందటం జరిగింది. అలాగే రామశంఖనాదం వలన సర్వస్పందనల కోసం ఎత్తే పునఃకర్మరాహిత్య స్థితిని పొందటం జరిగింది. ఇక రాబోవు కాలంలో అరుణాచల డమరుకనాదం వలన సర్వ ఆలోచనలు ఆగిపోవడంతో స్పందించే హృదయ స్పందన ఆగిపోవటంతో పునఃస్పందన రాహిత్య స్థితిని పొందటం జరుగుతోంది. అదియే ఈ దేహ సంపూర్ణ కపాల మోక్ష స్థితి అవుతుందని గ్రహించడం జరిగింది. ఎందుకంటే ఈపాటికి ఈ దేహానికి వచ్చిన నిరాకార రుద్రాక్షమాల నిదర్శనం అన్నమాట. అనగా 36 తత్వాల 36 రుద్రాక్షలు అనేవి మనకున్న 36 సంకల్పాలు అయితే ద్విముఖి రుద్రాక్ష అనేది రామతారక మంత్రం సాధనకి అనగా స్పందనలకి సంకేతమైతే ఏకముఖి రుద్రాక్ష అనేది డమరుకనాదమునకు అనగా ఏక ఆలోచన ప్రతీక అయితే నిరాకార రుద్రాక్ష అనేది బ్రహ్మ తదాకార స్థితి అనగా దేని గురించి ఆలోచించని దేనికి సంకల్పించని దేనికి స్పందించని స్థితికి అనగా నిరాకారం అవ్వటం జరుగుతుందని అదే బ్రహ్మ తదాకార సంపూర్ణ కపాలమోక్ష ప్రాప్తి అని చెప్పకనే చెప్పిందని అర్థమయ్యింది. అంటే ప్రస్తుత ఈ దేహానికి ఈ 3 స్థితులు అనగా
ఆలోచన, స్పందన, సంకల్పం రాహిత్య స్థితులను పొందటానికి ప్రకృతి మాత వరుసగా డమరుకం, రామశంఖాలు, అలాగే సుదర్శన చక్ర ఆరాధన లేదా ఇష్టలింగారాధన వలన ఇవ్వటం జరుగుతోందని మీకు ఈపాటికే ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది కదా. ఇలా ప్రతి సాధకుడికి తప్పనిసరిగా అంతిమంగా వచ్చే ఈ 3 రకాల స్థితులను అనగా ఆలోచన, స్పందన, సంకల్ప స్థితుల యందు రాహిత్య స్థితి అయిన బ్రహ్మ తదాకార స్థితిని పొందవలసి ఉంటుంది. దీనికోసం ప్రతి సాధకుడు శివాంశ అయిన జంగమదేవరలాగా అనగా ఇష్టలింగారాధన, శంఖనాదం, డమరుకనాదం చేసుకోవలసి ఉంటుంది. తద్వారా మన యోగ చక్రాలలో ఉన్న అతి సూక్ష్మాతి సూక్ష్మమైన సంకల్ప కర్మ ఫలితాలు ఈ నవపాషాణ ఇష్టలింగ ఆరాధన వలన లేదా సుదర్శన చక్ర ఆరాధన వలన నాశనమవుతాయి. అలాగే మన ఊపిరితిత్తులకి తగినంత ఆక్సిజన్ అందించడంలో శంఖనాదం ఉపయోగపడుతుంది. అప్పుడు మనలో స్పందనలో శాతం నెమ్మదిగా తగ్గుతాయి. అలాగే డమరుకనాదం వలన అస్థిర మనస్సు కూడా స్థిరమై ఆలోచనలు తగ్గిస్తూ వస్తుంది. అప్పుడు ఈ 3 స్థితులు కాస్త రాహిత్య స్థితికి చేరుతుంది. మరి ఈ డమరుకనాదం ఎలా ఆకాశ కపాల మోక్షం ఇస్తుందో విశ్లేషణ చేయడం ఆరంభించినాను. అనగా మన బ్రహ్మరంధ్రంలోని అంతర్గత గుహలో ఉండే 3 అంగుళాల 36 కపాలధారికి ఎలా కపాల మోక్షం కలుగుతుందో మొదట నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం పరిమాణం 0.1 mm కన్నా చాలా తక్కువగా ఉంటే అదే సదాశివ అస్థిపంజరంలో 36 కపాలాలు ఒక్కొక్కటి 0.5 mm ఉంటాయి. అలాగే ఈ అస్థిపంజరం పరిమాణం 3 అంగుళాలు ఉంటుంది. మరి అతి చిన్న బ్రహ్మరంధ్రం నుండి ఎలా బయటకు వచ్చి శూన్యంలో లీనమవుతాయో నాకు ఆనాడు అర్థం కాలేదు. ఈనాడు అర్థమయ్యింది. అంటే ఎప్పుడైతే మన బ్రహ్మరంధ్రంలో సుడిగాలి వంటి తుఫాను వలన మనలోని 36 కపాలాల అస్థిపంజరం సుడులు తిరుగుతూ దాని పరిమాణం 3 అంగుళాల నుండి పిండి రేణువుగా మారిపోయి మన బ్రహ్మరంధ్రం నుండి బయటకి వచ్చి శూన్యంలో లీనమవుతుందని ఈ ఆకాశ సుడిగాలి కపాలమోక్ష దృశ్యం కనిపించేదాకా మాకే తెలియదు. మేము ఎక్కడా కూడా ఏ పుస్తకంలో కూడా ఎంతవరకు చూడలేదు, చదవలేదు. ఏ యోగి చెప్పగా వినలేదు. ఈ ధ్యానానుభవం కలిగిన తరువాత నమ్మక తప్పడం లేదు. ఈ దృశ్యం గురించి లోకానికి చెబితే ఎవరైనా నమ్ముతారో లేదో కూడా తెలియదు. కానీ ఇలా జరగటానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయో ఆలోచన చేస్తారని మేము గ్రహించినాము. తద్వారా వీళ్ళకి ఈ దృశ్యం సత్యమేనని జ్ఞానస్ఫురణ పొందితే మాత్రం మాకులాగా నమ్మక తప్పదు కదా. ఎందుకంటే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మన భూమి మీద ఎప్పుడైనా తీవ్ర స్థాయిలో సుడిగాలి వచ్చినప్పుడు తన పరిసరాలలో అన్ని రకాల వస్తువులు, జీవులు, మానవులను, ఇళ్లను, వాహనాలను, చెట్లను అవలీలగా పైకి ఎత్తి తనలో ఇముడ్చుకొని సుడులు తిరుగుతూ ఒక చోట నుండి మరొక చోటికి వీటిని పడవేయటం మనలో చాలామందికి తెలిసిన విషయమే కదా. ఈ లెక్కన చూస్తే మన కపాలమోక్ష అంతిమ ధ్యాన దృశ్యం నిజమే కదా. ప్రకృతిలో ఈ విధానం ఉన్నప్పుడు మనలో ఉండకుండా పోతుందా? పోదు కదా, ఉంటుంది కదా. ఎందుకంటే మనమే ప్రకృతి, ప్రకృతియే మనం కదా. ఈ సుడిగాలి కపాలమోక్షం విధానమునకు సూచనగా మన పూర్విక మహర్షులు వారి అంతిమ ధ్యానానుభవ దృశ్యంగా ఈ సుడిగాలి కపాలమోక్షం చూడటంతో దీనికి సంకేతముగా ఆదియోగి పరమేశ్వరుడికి జటాజూటమునకు అలాగే ఆదియోగిని అలంపుర యోగులాంబకి జటాజూటమును అమర్చినారని అలాగే ఏకపాద శివమూర్తికి ఏర్పరిచినారని నాకు అర్థమయ్యింది. అలాగే శ్రీచక్రము, పిరమిడ్ పూజా ధ్యాన విధి విధానమును ఏర్పరిచినారు. ఇక్కడ మా దేహానికి ఒక చిన్న సందేహం వచ్చింది. అదేమిటంటే వీరంతా చూసినవి అన్నీ కూడా సుడిగాలి విధానం అంతా కింద వైపు చాలా వెడల్పుగా విస్తరిస్తూ పైకి వెళ్ళేసరికి సన్నబడుతూ తిరగవేసిన కోన్లాగా మారి బిందువునకు చేరుతున్నట్లుగా కనపడుతుంది. కానీ నిజానికి సుడిగాలి అనేది కోన్లాగా అనగా పైవైపు విస్తరించి కింద వైపు చాలా సన్నగా మారి బిందువును ఏర్పరుస్తుంది. మరి ఈ 2 విధానాలలో ఏ విధానం ద్వారా మనకి సుడిగాలి ఆకాశ శరీర కపాల మోక్షం జరుగుతుంది అన్నప్పుడు దీనికి సమాధానం ఏమిటంటే
సుడిగాలి ఆకాశ కపాల మోక్షం అనేది డమరుకమును పోలి ఉంటుంది. అనగా తిరగేసిన 2 శ్రీచక్ర నిర్మాణములో దీని ప్రవాహం ఉండాలి. అంటే సుడిగాలి వేగం అనేది మొదట కింద వైపు బాగా విస్తరిస్తూ, అనగా శ్రీచక్ర నిర్మాణములాగా మారిపోతూ, పైకి వెళ్తూ సన్నగా మారి బ్రహ్మరంధ్రం వద్దకి దీని వేగం చేరుకుంటుంది. ఆపై ఈ రంధ్రం నుండి మళ్ళీ కోన్ మాదిరిగా కింద వైపు చిన్నగా మొదలై పైకి తన విస్తరణ పరిధిని విపరీతంగా పెంచుకుంటూ వెళుతూ శూన్యం వంటి ఆకాశంలో విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ లెక్కన చూస్తే మన ఆకాశ శరీర కపాల మోక్షం అనేది ఒక డమరుకం లాంటి నిర్మాణ విధానంలో జరుగుతుందని మన పూర్విక మహర్షులు గ్రహించి ఆదియోగి పరమేశ్వరుడికి శబ్దబ్రహ్మ నాదముగా డమరుకమును అమర్చడం జరిగిందని ఈ దేహానికి అర్థమయ్యింది. ఈ జ్ఞానస్ఫురణ నిజమే అనుటకు నిదర్శనంగా ఈ దేహమునకు అరుణాచలం నుండి మేకతోలుతో చేసిన నిజ డమరుకం వచ్చింది. అలాగే ఈ 3 స్థితుల నివారణ కోసం చేసిన జ్ఞాన విశ్లేషణ అలాగే ఆకాశ కపాలమోక్ష స్థితి యొక్క జ్ఞానస్ఫురణ సత్యమేనని అనుటకు పరమశూన్యం మాకు విచిత్ర రీతిగా ఉన్న సుడిగాలి శంఖమును ధ్యానమునందు లీలామాత్రముగా చూపించింది. ఇది చూడటానికి కింద నుండి సుడిగాలి మొదలై పైకి వెళుతున్నట్లుగా కనపడుతుంది. ఇలాంటి మహాశంఖమును తన అష్టవస్తువులతో ఒక వస్తువుగా మన బుద్ధుడు ఉంచితే, మన నామరూప దైవాలు కాస్త ఈ శంఖమును తమ చేతిలో ఉంచుకునే విగ్రహమూర్తులు ఉండటం అందరూ చూసే ఉంటారు కదా. దీనికోసం వెబ్సైట్లలో వెతికితే అది ఒక చోట దొరికింది. దానితో కావాలని ఆర్డర్ చేయటం చేస్తే వాళ్ళు కాస్త మేము అడిగిన ఈ శంఖం కాకుండా వేరే శంఖం పంపించటంతో దీనిని వెనక్కి పంపించటం జరిగింది. ఇలా ఎందుకు జరిగిందా అని విశ్లేషణ చేస్తే ఈ శంఖం అనేది ఆకాశ శరీరధారికి సంకేతం గదా. ఇది ఒకప్పుడు ఆదిలో శూన్య బిందువుగా, రేణువుగా, శివలింగముగా, శ్రీచక్ర బిందువుగా, ఆది దైవముగా, ఆది ఆత్మగా, పరంజ్యోతిగా, బ్రహ్మ అణువుగా, ఏకమూల కపాలముగా ఇలా పలు రకాల నామాలతో పిలువబడుతూ ఉన్నది. ఇది కాస్త ఉండి లేనట్లుగా ఉన్నది. అనగా మా దేహ సాధన జ్ఞానస్ఫురణ వలన ఏమీ లేదు, సర్వం శూన్యం అని నిజబ్రహ్మ జ్ఞాన స్ఫురణ కలగటంతో ఇన్నాళ్లుగా ఉన్న ఆకాశ శరీర శూన్య బిందువు కాస్త శూన్యమయ్యింది. అందువలన మాకు ఈ ఆకాశ శరీర శంఖం అందలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆదిలో ఆకాశ శరీరం ఉండి లేనట్లుగా మాయాస్వరూపంగా ఉన్నది. ఇప్పుడు లేదు. అనగా ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు కదా. అలాగే ఈ శంఖం కూడా అన్నమాట. విచిత్రం ఏమిటంటే ఆకాశ కపాల మోక్ష అంతిమ ధ్యానానుభవం పొందిన క్షణం నుండి ఈ దేహమునకు అన్నింటి యందు ఏదో తెలియని తృప్తి, పరమ శాంతిని పొందటం జరుగుతోంది. బాధలో కూడా అనగా కొన్ని రోజుల నుండి నన్ను దంతనొప్పి బాధిస్తుంది. అది ఊడదు, అలాగని నొప్పి లేకుండా గట్టిగా ఉండదు. అన్నం తినేటప్పుడు పంటి కింద రాయి వస్తే ఎలా ఉంటుందో అలా ఈ దేహ దంత సమస్య ఉన్నది. డాక్టర్ దగ్గరికి వెళితే నొప్పిగా ఉన్నప్పుడు దీనిని తొలగిస్తే కంటికి లేదా చెవికి ఏదైనా సమస్య రావచ్చునని బిళ్ళలు ఇచ్చినాడు. కానీ అవి వేసుకుంటే కొద్దిసేపు మాత్రమే ఉపశమనం. ఆ తర్వాత దాని నొప్పి పని అది చేసుకొని పోయేది. కానీ ఈరోజు కూడా పంటి నొప్పి ఉన్నా కూడా బాధలో కూడా ఏదో తెలియని తృప్తి కనపడుతోంది. అన్నింటా ఏదో తెలియని స్థితి, మాటలలో చెప్పలేని స్థితి, కాగితాల మీద రాయలేని స్థితి, అలౌకిక స్థితి. అనగా మౌనముని అరుణాచల రమణ మహర్షి అన్నట్లుగా నిజ సాధకుడు తన సాధనలో అంతిమంగా వెనక్కి రాని స్థితిని చేరుకొని అక్కడ ఆగిపోయి, అనగా ఆలోచన, సంకల్ప, స్పందనారాహిత్య స్థితి పొందటం వలన అక్కడ అలవి కాని చెప్పలేని పరమ ప్రశాంత స్థితిని పొందుతాడో అదియే అంతిమ సాధనా స్థితి అని, పొందవలసిన అంతిమ స్థితి అని చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ స్థితికి నా దేహం సంపూర్ణంగా చేరుకున్నదని అర్థమయ్యింది. ఇదే రోజు రాత్రి అనుకోకుండా నా ఎడమ చెయ్యి మీద ఒక పెద్ద బల్లి పడి కొన్ని నిమిషాలు నన్ను తదేకంగా చూస్తూ ప్రాణాలు విడిచింది. పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ జీవికి దేహ విముక్తి కలిగి జీవన్ముక్తి పొంది చనిపోయింది. అంటే
పునఃసృష్టి చేసే కంచి క్షేత్ర బల్లి శాశ్వత మరణం పొందిందని నాకు జ్ఞానస్ఫురణ కలిగింది. ఇదే సమయంలో కాశీక్షేత్రంలో 1,00,000 ఒత్తుల నోము చేస్తూ మా శ్రీమతి దీక్షాదేవి దీపారాధన చేసింది. అంటే ఇక మీకు విషయం అర్థం కాలేదా? మనకి శాశ్వత మృత్యువు ఇచ్చే అలంపురం జోగులాంబ తలలో మన ప్రాణశక్తి జీవకలను తగ్గించే బల్లి, తేలు, గబ్బిలం, కపాలం ఉంటాయని మీకు తెలుసు కదా. అంటే నా దేహ జీవశక్తి తగ్గించడం ఆరంభమైందని సూచనగా నా ఎడమ చేతి మీద బల్లి పడటం, అటుపై కాశీలో 1,00,000 ఒత్తుల దీపారాధన అనేది ఈ దేహ చితాగ్నికి ఆరంభమైందని పరమశూన్యం సూచనలు ఇవ్వటం జరిగిందన్నమాట. కానీ ఈ దేహమునకు విశ్రాంతి ఆలోచనారహిత స్థితికి ఎప్పుడు చేరుకుంటుంది అనే సందేహానికి సమాధానంగా శ్రీ లాహిరి అంతిమ జ్ఞానానుభవం కనపడింది. ఆయనకి కూడా తన జీవసమాధి గురించి సందేహం వస్తే దానికి ఆయనకి అనగా అంతిమ ధ్యానానుభవంగా 1883వ సంవత్సరంలో అశరీరవాణి వినిపించి కాశీక్షేత్రంలో సమాధి కలుగుతుందని, రాబో 12 సంవత్సరాలలో ఈ మహాసమాధి ప్రాప్తి ఉన్నదని చెప్పిన సరిగ్గా 12 సంవత్సరాలకి అనగా 1895వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన ఈయన మహాసమాధి చెందడం జరిగింది. ఈ లెక్కన చూస్తే మా దేహానికి కూడా రాబో 2018 నుండి 12 సంవత్సరాలకి అనగా 2022వ సంవత్సరానికి లోపుల మా స్థూల దేహానికి కపాలమోక్ష ప్రాప్తి ఉన్నదని తెలుస్తోంది కదా.